హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజెంట్ మనతో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఈవెన్ గర్ల్స్ కూడా చాలా మంత్లీ మీ దగ్గర ట్రైన్ తీసుకున్న ఫీమేల్స్ కూడా ఇప్పుడు మినిమం 1 లక్ష రూపాయలు కూడా ఎర్న్ చేస్తున్నారని మీరు చెప్పారు. అదే వేరే తక్కువ అండి, 2, 3, 4, 5 లక్షల దాకా కూడా మినిమం ఫ్రమ్ ద బేసిక్ మినిమం 1 లక్ష అయితే మినిమం సంపాదిస్తున్నారు, ఈజీగా సంపాదిస్తున్నారు. సో అలాంటి ఫిమేల్ ఏజెంట్స్ వాళ్ళు కూడా కొంతమంది మోసపోతున్నారు. అది ఎవరైతే మోసపోయారో ఫిమేల్ ఏజెంట్స్ కూడా, సో వాళ్ళకి బయట నాలెడ్జ్ లేని, రియల్ ఎస్టేట్ గురించి నాలెడ్జ్ లేని పర్సన్స్ ఏమంటారు, మీకు ఎందుకు రియల్ ఎస్టేట్ అసలు వదిలేని అంటారు చెప్తున్నారు. సో నిజంగా ఫిమేల్ ఎవరైతే ట్రైన్ తీసుకున్నారో, రియల్ ఎస్టేట్ 1-2 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారో, సో వాళ్ళు నిజంగా రియల్ ఎస్టేట్ చేయకుండా ఆపేయడం బెస్ట్. 1-2 దెబ్బతిన్నారు కాబట్టి. రోడ్డు మీద జనం పోతులు కుక్కలు మురుగుతుంటాయండి, అందుకని మనం వెళ్ళడం ఆపేస్తామా? లేదు. చేతగానుడు ఎంటీ వెజల్స్ మేక్ మోర్ నాయిస్. నిండుకుండా తొలకదు, షేక్ అవ్వదు. అర్థమైందా? సో మీరు చెప్పింది 100% ఫాల్ట్, నాట్ అగ్రీడ్. ఎందుకంటే లేడీస్ అయినా జెంట్స్ అయినా ఆ ప్రోడక్ట్ గ్రిప్ సంపాదించారు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ స్కూల్ డ్రాప్ అవుట్, కానీ ఈరోజు సచిన్ సిలబస్ మహారాష్ట్రలో స్కూల్ లెవెల్లో పెట్టారు. ఆయన గురించి చరిత్ర చెప్తున్నారు. ఇట్లా చాలా ఎగ్జాంపుల్. బిల్ గేట్స్ ఈరోజు ఎలాంటి మనిషో తెలుసు, ఎలాంటి మాస్క్ ఎలాంటి వాడో తెలుసు. సో ఇవన్నీ ఏంటంటే కల్పనలు, అపోహలు కొన్ని ఉంటాయి. ఎక్కడో 1-2 జరిగి ఉండొచ్చు. ఇప్పుడు 1-2 జరిగి 100లో ఎంత శాతం జరిగింది అనేది ఒకప్పుడు 20-30 years బ్యాక్ అనేది మహిళలు బయటికే వచ్చేవారు కాదు, రియల్ ఎస్టేట్లో కానీ అసలు బయటికే వచ్చేవారు కాదు. ఉద్యోగాలు ఎవరు చేశారు? మన తాత కానీ, మన అమ్మమ్మ కానీ, నాన్నమ్మ కానీ, మన అమ్మలు చేశారా? మా అమ్మలు అయితే చేయలేదు, మీ అమ్మలు కూడా చేసి ఉండకపోవచ్చు. ఇప్పుడు కూడా కొంచెం చేయరు మీ దాంట్లో. సో నేనేమంటున్నానంటే జెండర్ కాజ్ ఎగిరిపోయిందండి. ఇప్పుడు స్వతంత్రం మనకి ఎప్పుడు వచ్చింది అన్నారు గాంధీ గారు? అర్ధరాత్రి 12 గంటలకి ఇండివిజువల్ ఒక అమ్మాయి రోడ్డు మీద నడిచి వెళ్ళగలిగినప్పుడు మనకు స్వతంత్రం వచ్చినట్టు అన్నారు. అన్నీ జరుగుతున్న యాక్టివిటీస్ జరుగుతుంటాయి. బట్ మనకు ప్రికాషన్ అంత ఫస్ట్ లేడీస్ మోసపోయేది ఎక్కడంటే సరైన లీడర్ని ఎన్నుకోరు, సరైన ప్రాజెక్ట్ ఎన్నుకోరు, సరైన లొకేషన్ తీసుకోరు. కాబట్టి ఫ్రీ ట్రైనింగ్కి కక్కురి పెడతారు. ఫ్రీ ట్రైనింగ్కి వెళ్తే ఫ్రీ ట్రైనింగ్లో ఏం చెప్తారండి? ఫ్రీ ట్రైనింగ్లో వాళ్ళ ప్రాజెక్ట్ నుంచి చెప్తే మార్కెట్ చేయమంటారు. అది ట్రైనింగ్ కాదు. మన దగ్గర ట్రైనింగ్ అనే రియల్ ట్రాక్స్లో ఎవరైతే ట్రైనింగ్ అయ్యారో ఇండియాలో ఎక్కడైనా, ఏ స్టేట్లో అయినా, ఏ సెగ్మెంట్ అయినా చేసుకోవచ్చు. మన ప్రాక్టికల్ అండ్ థియరీ 2 ఉంటాయి. అది ఇంపార్టెంట్. ఉట్టి థియరీ గూగుల్లో ఉంటుంది, నేను చెప్పాల్సిందే. బట్ ప్రాక్టికల్గా నీకు వచ్చే లూపోల్స్ అండి, మెలుకులు, ట్రిక్స్ ఆఫ్ ది ట్రేడ్ అంటాం. అది చెప్పాలి. ఇప్పుడు ఏజెంట్గా నువ్వు మాట్లాడినప్పుడు ఏం తప్పులు చేస్తామో అర్థంలో చూపిస్తాం. నువ్వు ఇక్కడ తప్పు చేసే ఇలా మాట్లాడు. కొందరు సార్ గుడ్ ఈవినింగ్ సార్ అంటే అదేమంటారు? ఫామ్ బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది? ఫామ్గా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి. అయితే అవ్వచ్చు, లేకపోతే లేదు, ఏ హోసక్తా, ఏ నైబీ హోసక్తా అంటే కష్టం. చెప్పేది ఫామ్గా చెప్పాలి. తెలియకపోతే తెలియదు, తెలుసుకొని చెప్పాలని చెప్పాలి. అలా కాకుండా సో కమిషన్ అనేది మీరు అడిగారు కదా ఇందాక, ఏజెంట్స్ ప్రికాషన్ తీసుకొని మీ ఎప్పుడు కమిషన్ ఎగ్గొడతారంటే, ఒకటి స్వతహాగా ఆ బయర్ కానీ సెల్లర్ కానీ ముందే డిసైడ్ వీటికి ఇవ్వకూడదు అని. రెండోది ఇద్దామన్న మీ సర్వీస్ కరెక్ట్ ఇవ్వలేదు, అప్పుడు కూడా ఇప్పుడు. సో మీరు ప్రూఫ్ డాక్యుమెంటేషన్ చేసుకోవాలి. ఆ ట్రైనింగ్లో మనకి వీ హ్యావ్ ఏ టాపిక్ కాల్డ్ హౌ టు కలెక్ట్ బ్రోకరేజ్ 100% ఫర్ షూర్ అనే టాపిక్ ఉంది. ఓకే. ఆ టాపిక్లో చెప్తాం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, బ్రోకరేజ్ ఎలా తీసుకోవాలి, కమిషన్ తీసుకుంటే ఏం చేయాలి, ఏం పత్రాలు ఉండాలి, ఏం డాక్యుమెంట్స్ ఉండాలి, ఏం సిస్టమ్ ఫాలో అవ్వాలి. చాలామంది వాట్సాప్ మెసేజ్ పెట్టు. వాట్సాప్ మెసేజ్ ఈజ్ నాట్ లీగల్. నోబడీ విల్ యాక్సెప్ట్ దట్. సో దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. అది మన డీటెయిల్గా ఎవరు ఇంట్రెస్ట్ మనకు కాల్ చేయొచ్చు. ఓకే సార్. సో కమిషన్ ఏదైనా రేరా వచ్చిందని మీరు రేరా లైసెన్స్ ఉందనుకోండి ఏజెంట్కి, హీ కెన్ ఫైల్ ఏ కేస్ టు ది రేరా కంప్లైంట్ చేయొచ్చు. నాకు సర్వీస్ తీసుకుంటే సొల్యూషన్ వచ్చిందా సార్? చాలా మటుకు వస్తాయండి. అంటే మీరు ప్రూఫ్స్ ఇవ్వాలి. యూ హ్యావ్ టు గివ్ ఇనఫ్ ప్రూఫ్స్. కోర్టుకి కళ్ళు ఉండవు, ఏముంటాయి, చెవులు. సో చూపించాలా, ఇది అయింది, ఇలా మాట్లాడుకున్నాం, ఇది నాకు అగ్రీ అయ్యారు, కమిట్ అయ్యారు, కానీ నాకు ఇవ్వట్లేదు అని చెప్పాలి. ఆ చెప్పినందుకు మీరే సైట్ విజిట్ చేయించారని, మీ ద్వారానే వెళ్ళాడని, మీరే ఆ ప్రాపర్టీ చూపించారని అని చెప్పగలగాలి. చెప్తే వాళ్ళు దాని మీద సర్టన్ యాక్షన్ తీసుకుంటారు. అప్పుడు కస్టమర్ ఏమంటే సర్వీస్ ఇవ్వలేదు సరిగ్గా, అందుకని నేను ఇవ్వలేదంటే అది మనం ఏం చేయాలి. సో అది వాళ్ళు ప్రూవ్ చేయాలి. సో ఆ కస్టమర్స్ మీ దగ్గరకు వస్తే మీరు సొల్యూషన్ ఇవ్వగలుగుతారు? 100%. ఓకే. చాలా మందికి ఇచ్చాము కూడా అట్లా.
సొల్యూషన్ బయటపడ్డారా చాలా మంది? సో మనకి దానికి ఇప్పుడు మన ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ అంటే క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. 10th పాస్ అయితే ఇంటర్ పాస్ అయితే డిగ్రీ తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ ప్రిలిమినరీ రాస్తే అవుతాయి. అట్లా ఇక్కడ కూడా ఆ సిస్టమ్ ఫాలో అయ్యే లాజిక్స్ ఉండి ఆ ప్రూఫ్స్ ఉంటే డెఫినెట్గా వీ కెన్ డూ ఇట్. టైం పట్టచ్చు, బట్ అది ప్రూవ్ అయితే కనుక డెఫినెట్లీ ది కస్టమర్ విల్ విన్ ప్రాబ్లం, అట్లా ఓనర్ విల్ విన్ ప్రాబ్లం. సో లేడీస్ వరకు ఇప్పుడు హౌస్ వైఫ్స్ కానీ పార్ట్ టైం కానీ ఫుల్ టైం ఫ్రెషర్స్ కానీ చాలామంది లేడీస్ రియల్ ఎస్టేట్లోకి రావడానికి మొగ్గు చూపిస్తున్నారు. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే జెంట్స్ కంటే లేడీస్ అడ్వర్టైజ్మెంట్ బాగున్నాయి చూడండి. ఈ ప్రాజెక్ట్లో కొనండి, ఆ ప్రాజెక్ట్లో కొనండి, ఇక్కడ కొనండి, ట్రైనింగ్ రండి, మా దగ్గర రండి, మా ప్రాజెక్ట్ అమ్మండి, మా లొకేషన్. సో ఇప్పుడు లేడీస్ అనేది సపరేట్ జెండర్ ఏం లేదు. లేడీస్ అసలు దాన్ని అడిగితే జెంట్స్ కంటే లేడీసే ఎక్కువ సంపాదిస్తున్నారు రియల్ ఎస్టేట్లో. వాళ్ళు చేయని డిపార్ట్మెంట్ చెప్పండి నాకు. లేడీస్ అంటే బస్ కండక్టర్ దగ్గర నుండి అన్ని లేడీస్ ఉన్నారు. అటు ఏరోస్పేస్లో ఉన్నారు, ఆటో డ్రైవర్లు ఉన్నారు, ర్యాపిడో కూడా మన లేడీస్ చూసాను. ర్యాపిడోనా అదేంటి ఆర్టీసీ బస్ డ్రైవర్ లేడీస్ చూసాం మొన్న. ఎందుకు ర్యాపిడోలో కూడా ఉన్నారు, ర్యాపిడోనా అదేంటో నెక్స్ట్ ఊబర్ అన్నిట్లో ఉన్నారు. సో లేడీస్ ఆర్ నథింగ్ లేదు. హమ్ కిసీసే కమనే గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, వాళ్ళు రిజర్వేషన్ బోల్డ్ ఉన్నాయి. సో వాళ్ళు కూడా చదువుకున్నారు, డాక్టర్స్లో ఉన్నారు, ఇంజనీర్స్ ఎక్కడ లేరు చెప్పండి, సైంటిస్ట్లో ఉన్నారు. సో లేడీస్ అనేది జెండర్ డిఫరెన్స్ ఎప్పుడో పోయిందండి. ఇప్పుడు ఎందుకంటే లేడీస్ జెంట్స్ కలిపి పని చేసినా ఫ్యామిలీ నడుస్తుంది. అవును, ఒకప్పుడు అలా కాదు, ఈ ఫ్యామిలీ సంబంధిస్తే 10 మంది కూర్చొని తినేవారు. ఇప్పుడు అలాగే రావద్దు. ఒక స్కూల్ ఫీజు, కాలేజ్ ఫీజు ఇవన్నీ కట్టుకోవడం మన వల్ల కాదు కదా. బస్ ఫీజే 50,000 లక్ష రూపాయలు ఉంటుంది సంవత్సరానికి. ఎంతమంది ఎఫర్ట్ చేయగలుగుతారు? సో రియల్ ఎస్టేట్ ఈస్ టోటల్లీ చేంజింగ్ రైట్ ఫ్రమ్ అన్ప్రొఫెషనల్ టు ప్రొఫెషనల్. నా దగ్గర కొంతమంది లేడీస్ ట్రైన్ అయ్యారు. ఒక మేడం ఉన్నారు, 15 సంవత్సరాలు టీచింగ్ ఫీల్డ్లో చేశారు. 2 అమ్మాయిలు, పెద్ద అమ్మాయిలు ఇంకా ఇంటికి వెళ్ళిపోయి జాబ్ రిజైన్ చేశారు. వాళ్ళ హస్బెండ్ తిరుగుతూ ఉంటారు గవర్నమెంట్ జాబ్లో. సో ఫస్ట్ 1 year స్ట్రగుల్ అయ్యారు. తర్వాత ఇయర్కి ఒక 70 lakhs వరకు సంపాదిస్తున్నారు ఇయర్లీ. ఒక సీఈఓకే రాదంత జీతం. అవును, ఇప్పుడు ఆవిడ 10 మంది పెట్టుకుని పని చేయించుకుంటుంది. సో ప్యూర్ లేడీ హౌస్ వైఫ్. ఫస్ట్ 1 year స్ట్రగుల్ అయింది. అయితే ఇవాళ ఎలాగైనా రేపు రావండి, కొద్దిగా కష్టపడి అర్థం చేసుకుని డబ్బులు ఒక ట్రాన్సాక్షన్ చేస్తే చాలా ఇట్స్ బిన్ lakhs. అవును, అది చూసుకోవాలి. థ్యాంక్ యూ సార్ మా హిట్ టీవీకి వచ్చినందుకు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.